మరణాత మరణాత చెప్పండి, మరణాత. అందరు బాగుంటుందండి, మంచిదండి. మరి దేవుని ఉచితమైన కృపణ బట్టి దేవుడు మరొక నూతన నెల మన దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. మరి నూతన నెలలో మొట్టమొదటి ఆదివారం ఆరాధన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మరి ఆరాధన ఆపు చేయకూడదు కనుక అనుకూడదు కనుక మరి దేవుని కృపణ బట్టి ఈ సెప్టెంబర్ మొదటి ఆదివారము ఆరాధనలోనికి మిమ్మల్ని మనందరినీ నడిపించినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. చెప్పబడి దేవుని మహిమ పొందాము. దేవుని కృపణ బట్టి నెల మరొక పేరు ఉన్నది, స్త్రీల నెల అని దైవజనులు మరి ఏర్పాటు చేసి ఉన్నారు కనుక అది సెప్టెంబర్ నెలలో కొన్ని నిమిషాలు కొన్ని స్త్రీల గురించి దేవుని వాక్యం గురించి మనం నేర్చుకుందామని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చక్కగా ధైర్యముగా భయం లేకుండా ధైర్యం కలిగి మీరందరూ కూడా ఏదైనా దేవుని పని చేయాలి అని మరి కంకణం కట్టుకుని మీరు మేము అందరం ఏ సమయాల సిద్ధపడి వచ్చినందుకు మరొకసారి మనందరినీ అభినందిస్తా ఉన్నాం. దేవుని వాక్యాలు చదువుతాం. ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. ఆ చిన్నది మిగిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవలు నీళ్ళతో నింపుకొని రాగా ఆమె ఎదుర్కొన్నకు పరిగెత్తి ఈ కడవలో నీళ్లు కొంచెం దయచేసి త్రాగనిమ్మని అడిగాను. చాలండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలలో ప్రాముఖ్యమైనది ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు బైబిల్ గ్రంథములో అనేక మంది స్త్రీలైన వారు కనబడుతూ ఉన్నారు. స్త్రీలలో ప్రధానమైన స్త్రీ ఈనాడు క్రైస్తవ సంఘము కానివ్వండి, పెళ్లి కుమార్తె అనబడుచున్న సంఘము కానివ్వండి, దేవుడు వారిని ఏ వరుసలో సిద్ధం చేసి ఉన్నాడు అంటే 24వ అధ్యాయంలో 16వ వచనములో ఉన్న ఆ చిన్నదాని గురించి వ్రాసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ సంఘం అనగా అర్థం ఏమిటి అంటే స్త్రీ అని అర్థము. ఇవాళ సంఘంలో కూడా పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ. సమాజంలో ఎలా ఉన్నను సంఘములో మాత్రము దేవుడు స్త్రీలకి వారికి ఒక ప్రాధాన్యత దేవుడు ఇచ్చినట్లుగా ఆదాము దగ్గర నుంచి కూడా అవ దగ్గర నుంచి కూడా దేవుని మీద స్త్రీలైన వారు ఒక మంచి పాత్రలను పోషించినట్లు సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీ కూడా ఆమె పేరు రిబికా అని రాయబడి ఉంది. రిబికా గురించి రాయబడిన మాట ఏమిటంటే ఆ చిన్నది అని రాశారు. ఆ చిన్నది ఎలాంటిది? మిక్కిలి చక్కనిది. దేవుని మరి ఎంత చిన్నది అయినా చక్కగా ఉన్నది. దేవుని మీద చక్కగా ఉండటమే కాదు, ఆమె ఏ పురుషుని ఎరగలేదు. ఆమెలో ఒక పవిత్ర కలవరించి ఉన్నది.
పరిశుద్ధత కనబడుచు ఉన్నది. దేవుని ఆమె చేసిన పనిలో ఒక దాతృత్వం కనబడుచు ఉన్నది. చిన్న పని చేయదు కానీ దేవుని కొరకు ఘనమైన కార్యం చేసినట్లు ఆ వాక్య భాగంలో మనం అందరం కూడా ఎరిగి ఉన్నాం. ఈ మాట ఎక్కువగా వివాహ సమయంలో వాటిని మనం చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఆ దినాల్లో రిబెకా పెళ్లి కుమార్తెగా కనబడుచు ఉన్నది. ఇవాళ క్రైస్తవ సంఘంలో పెళ్లి కుమార్తె సంఘము అనేది దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు. పెళ్లి కుమార్తె రేపు పెళ్లి కుమారుడు వస్తాడు కనుక తన సంఘము దేవుని సన్నిధిలో ఏం కావాలి? సిద్ధపడాలి. అంటే ఆ కన్యక ఎలా ఉండాలి, దాని లక్షణం ఎలా ఉండాలి, తన స్థితి ఎలా ఉండాలి అనే విషయాల గురించి అక్కడ ఆ 3 వచనాల్లో కనబడుతున్నది. ఒకటి, ఆమె కన్యక అనగా ఏమిటంటే పరిశుద్ధురాలు అని, పాపం అంటుకోకుండా, లోకంలో ఏమి అంటుకోకుండా దేవుని పవిత్రంగా జీవించినది అని ఆ కన్యక అనే మాటలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకు దైవజనులు కీర్తన రాశారు, వారు సంఘము వారుని కొరకు వారు వధువు సంఘము, ఇవాళ పెళ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము, లేక ఆనాడు రెబెకా గురించి వ్రాయబడిన మాటలు బట్టి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సంఘము కూడా ఎంత పరిశుద్ధంగా ఉండాలో, సంఘము కూడా ఎంత పవిత్రంగా ఉండాలో, ఈ లోకంలో పాపమును శాపమును అంటుకోకుండా. అంటే వీళ్ళ సంఘానికి ఏమంటుకోదు తెలుసా? పాపం అంటుకోదు, శాపం అంటుకోదు, దేవుని వ్యాధి అంటుకోదు. ఎందుకంటే సంఘానికి ఉన్న పేరేంటి తెలుసా? కన్యక, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఎవరి క్రీస్తు రక్తంలో కడగబడినది, పవిత్రపరచబడినది. సంఘములకు ఆయనమైనాడు, శిరస్సు అయినాడు. అమ్మా బాబు అందరం చూడండి, ప్రస్తుతం వాళ్ళు దూరం చెప్పాడు, ఇదైతే పూజించుకుంటారు. పెళ్లి కుమారుని రాకతో సంఘమైనది, ఆయుషీలమైనది. ప్రియులకే పౌలు గారి మాట ఎఫెసీ సంఘానికి చెబుతూ ఆ విషయాన్ని రాస్తారు. చదువు ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక, ఇలా చదువారు కాబట్టి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువు 22వ వచనమా. ప్రభువునకు వలె లోబడి ఉండి
ప్రియుల క్రీస్తు సంఘానికి ఏమైనాడు? శిరస్సైన పురుషుడు. 27వ వచనం చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి గమనించారు. అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఆ మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుచున్నాడు. ఇవరు ఎవరు? ఆ కన్యక ఎవరు? ఆ చిన్నది ఎవరు? ఆ పరిశుద్ధుడు ఎవరు? అన్నాడు రెబెక్కా గురించి మాట రాశారు. కానీ ఈనాడు పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే ఆ కన్యక లేక ఆ చిన్నది, ఆ పవిత్రమైనది ఎవరు అంటే ఈవేళ సంఘము. క్రీస్తును కూడా సంఘమును కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ప్రేమిస్తాడు ఆయన? ఎప్పుడు శాపం అంటకుండా, వ్యాధి అంటకుండా, బాధ అంటకుండా ఉంచుతాడు అంటే అది కలంకమైనను ఏమైనను ఎప్పుడు కూడా ఇప్పుడు కలంకం ఉండకూడదు. కలంకం అంటే అపవిత్రత. రెండవది ముడతలను. ఏమంటే మనము ముడతలు పడకుండా మన వస్త్రాలు దాచుకుంటాం, మడతలు పెడతా ఉంటాం. ఎవరికైనా ముడతైనను అది ఎట్టిదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషిగా ఏమవుతుంది? ఎంచబడి ఉన్నది. ఇవాళ మన దేవుని ఎదుట ఎలా ఉంచాలని ఆయన చూస్తున్నాడంటే పరిశుద్ధమైన వారిగా, ఎలాగా? పవిత్రమైన వారిగా. అందుకని ఈ మాటను మన హృదయంలో కాచుకోవాలి. ఇవాళ మనం పవిత్రంగా చేయడానికి వాక్యముతో ఉదక స్నానం చేతను దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను ఏం చేస్తున్నాడు? అప్పగించుకున్నాడు. ఇవాళ ప్రభు సిలువలో తను తాను అప్పగించుకోవడానికి కారణం తెలుసా? మనలను ఏం చేయడానికి? పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి. అనాడు ఈ కన్యకను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. కాబట్టి మరొక విషయం వచ్చినప్పుడు మనం చూస్తే ఆ కన్యక ఏసినట్ట బావిలోకి దిగి ఏసింది, నీళ్లు తోడుకుని తెచ్చింది. పనివాడు అడిగాడు, అమ్మా దాహమి నీళ్ళు అనగానే ఆమె ఆలోచించలేదంట. ఆ పనివాడికి నీళ్ళు పోస్తుంది. ఆ పనివాడు వెనకాల ఎవరు ఎంతమంది ఉన్నారు? అమ్మా 10 ఒంటెలు ఉన్నాయి. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. ఒక్కొక్క ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుంది? అమ్మా 10 బిందుల 8 బిందులు మొత్తము 100 బిందులు నీళ్లు వేసినట్ట. ఆమె అక్కడ తోడు పెట్టి చెప్పబడతాం అంటే ఆమెలో ఎంత దాతృత్వం ఉన్నదో, ఎంత దాతృత్వం ఉన్నదో. అంటే దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు సంఘం ఏం చేయాలి? దాతృత్వము కలిగి ఉండాలి. అందుకే దైవజనుడు రాశాడు, ఎవరి దారిద్ర్యం ఉండదు నీకు తెలుసోనా? దాతృత్వం ఇచ్చిన తెలుసోనా? దాతృత్వం ఉన్నప్పుడు దారిద్ర్యాన్ని దేవుడు తీసివేస్తాడు. నేను అంటాను, రెబెక్కా ఎప్పుడైతే అలా దాతృత్వము కలిగి పనిచేసిందో ఆమెకున్న దరిద్రం అంతా పోయింది చెప్పబడతాం. ఈరోజు సంఘంలో, సంఘ కుటుంబాల్లో దాతృత్వం ఉంటే దేవుని దరిద్రత, ఏ దరిద్రత? వ్యాధి అనే దరిద్రత, బాధ అనే దరిద్రత, దేవుని ఇదిగో ఆర్థిక దరిద్రత దేవుడు తీసివేసి నడిపించగా మానవుడు. క్రైస్తవ సంఘం అనే కీర్తనలో ఆ చరణం రాయబడి చదువుదాం, పాడదాం. క్రైస్తవ
దాతృత్వం ఇచ్చిన తెలుసుకోనా, దాత్రము ఉండదో తెలుసుకోనా. ఇలా రెబెకాలో దేవుడు అది ఉంచాడు కలిగినే, దాతృత్వం దేవుడు ఇచ్చాడు కలిగినే, పరిశుద్ధత దేవుడు ఇచ్చాడు కలిగినే. ఇలా దేవుడు ఆమెను గురించిన మాటలు లేక తన సంఘాన్ని గురించిన మాటలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో కాబట్టి ఇవేళ ఎంత ఉన్నా ఏది ఉన్నా ఇవేళ దాతృత్వం లేకపోతే మనలో ఉన్న దారిద్రత మన దగ్గర ఉంటుంది. దారిద్రతను దేవుడు తీసివేసి పరిశుద్ధపరచడానికే ఇవాళ మన సంఘాన్ని ముడతైనను మచ్చైనను బాగైనను లేకుండా దేవుడు పరిశుద్ధపరుచుచున్నాడు. ప్రియులారా, తన సంఘముగా నీవు నేను కూడా పరిశుద్ధత కలిగి కాబట్టి దాతృత్వము కలిగి పవిత్రత కలిగి ఇవి అసలైన పెండ్లి కుమార్తె సంఘముగా వధువు సంఘముగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ సిద్ధం చేయాలని ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే దాతృత్వం వెనుకల అందుల పరిస్థితి ఏంటంటే చురుకుదనం కలిగి ఉంది, చురుకుగా పనిచేసింది. కాబట్టి చురుకుగా ఆమె వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి వారికి పోసింది. ఇవాళ సంఘానికి కూడా దేవుడు మనకిచ్చిన ఒక మార్గం ఏంటంటే చురుకుదనం. కాబట్టి ఇవాళ బైబిల్ మిషన్ బిడ్డలుగా మనం అందరం ఎలా ఉండాలి? చురుకుగా. కాబట్టి కొన్ని నెలల నుంచి మనకి టైం పద్ధతి లేదు, ఇప్పుడు పెడితే పెట్టేస్తున్న ప్రార్థన. ఎవరి ఏ టైం అయినా మనం రావడానికి ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి, చురుకుదనము కలిగి ఉందిగా. ఇవాళ బైబిల్ మిషనే దేవుడు కూడా చురుకు కలిగిన వారిని దేవుడు ముద్రించి ఉన్నాడు. అంటే చురుకు అంటే బద్ధకము లేని వారు, ఏం లేని వారు వాళ్ళే కదండి. విన్నారా? మరి బద్ధకస్తులు ఉంటారు, చురుకస్తులు ఉంటారు. చురుకు కలిగిన వారు ఏం చేస్తారు? పని చేస్తారు. అందుకే చురుకైన వారు ఒక పేరు ఉంది, లేడి వలె గంతులు వేస్తారట. ఎలాగా? లేడి వలె గంతులు వేస్తారు. ఎప్పుడు గంతులు వేస్తారు? కింద వేస్తారు. నీ కష్టములు నీ కోరికలు నీ కష్టములు నీ కోరికలు నాకు ఇరుకై ఉండవు కదా. కాబట్టి లేని వల్లే ఏం చేస్తారు? గంతులు వేస్తారు. ఇవాళ దేవుడి సన్నిధిలో మనం గంతులు వేయాలంటే, దేవుని స్తుతించాలి అంటే ఇవాళ లేడి వల్లే మనం ఉండాలి. లేడి ఎలా ఉండాలి? చురుకుగా. ఎప్పుడు వ్యాధిలోను, బాధలోను, కష్టములోను, నిందలోను, అవమానంలోను దేవుని పని కదా. ఎంత కష్టమైన పని! కాబట్టి ఆ నీళ్లు పోయడం ఎంత కష్టమైన పని, ఆ ఒంటిలకు నీళ్లు పోయడం ఎంత కష్టమైన పని అన్న కదా. పొద్దుటే లేచి రావడం ఎంత కష్టమైన పని. కాబట్టి ఈ వ్యాధి కాలంలో ఏమైపోతుందో, ఎక్కడికి పోతుందో అన్న కాలంలో ఎవరిగా మనం చురుకుదనం కలిగి ధైర్యం కలిగి దేవుడు నాడే, దేవుడు మన బలపరచువాడే, దేవుడు పవిత్రపరచువాడే. రెబెకాను పవిత్రపరిచాడే. అది నాలో రెబెకాను దేవుడు దాతృత్వం ఇచ్చాడే, రెబెకాను దేవుడు చురుకుదనం ఇచ్చాడే. వీళ్ళ సంఘమైన నీవు కూడా అలాగే ఇవ్వడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనలో
మరి తన సంఘాన్ని పరిశుద్ధపరచడానికి ఎవరి మీద ప్రభు సన్నిధికి మనం వచ్చాం కనుక ఆయన మనల్ని తప్పనిసరిగా ఏం చేయగలడు? పవిత్ర పరచగలడు, పరిశుద్ధ పరచగలడు, దాతృత్వము ఇవ్వగలడు, పిల్లల చురుకుదనము ఇవ్వగలడు, ధైర్యము దేవుడు ఇవ్వగలడు. అందుకే నేను 3 వారం నుంచి మాటలు అందిస్తా ఉన్నాను. మాలో ఏం పుట్టించకు, అధైర్యం పుట్టించక ఏం పుట్టించు? ధైర్యం పుట్టించు. ఆటోమేటిక్గా అప్పటి వరకు చాలా ధైర్యం ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త శ్రమలాగా ఏం పుట్టేస్తుంది? మనసులో అధైర్యం పుట్టేస్తుంది. కాబట్టి అలా పుట్టించక ప్రభువా అని మాట్లాడి ఉన్నాను. గత వారంలో ఎవరి మోషేకి తోడైన తండ్రి, యెహోషువకు తోడైన తండ్రి, మాకు కూడా మరలా ఈ వారం అంతా ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి అని మీకు చెప్పాను. ఎవరు తోడుగా ఉండాలి? మనుషులు కాదు, లోకస్తులు కాదు. ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు ఎలా ఉంటాడు? తోడై ఉంటాడు. ఎవరైనా ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఎవరు దేవుడు తోడు లేకపోతే మనకు ఎవరు తోడు వస్తాడు? అపవాది తోడు వస్తుంది, వ్యాధి తోడు వస్తుంది. ఎవరి మనకు గతించిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు ఏమివ్వాలని? దేవుని తోడు కావాలి. అలా దేవుడు తోడుగా వచ్చాడు. మళ్ళీ ఈ వారం నుండి మరల వారం వరకు మనం ఎలా ఉండాలి అంటే పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరి కన్యక ఎలాంటిది? మిక్కిలి చక్కనిది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని రిపోర్ట్ దేవుడికి ఇవ్వాలి. ఒక టెస్ట్ చేస్తే ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వాలి. పరిశుద్ధులు, పాపం అంటలేదు, శాపం అంటలేదు, వ్యాధి అంటలేదు అన్నాడు. మరి ఈమె నువ్వు అంటలేదు, పరిశుద్ధురాలుగా ఉంది. అందుకే యేసు కన్నా మరియా ఎవరిని ఏమన్నారు? ఈమె ఎవరు? పరిశుద్ధురాలు. ఎవరి పుట్టబో కుమారుడు ఎవరు? పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుని కదా. ఆనాడు మరియా యేసు ప్రభు జన్మించడం ద్వారా ఎవరి? మరి అనే కన్యక, ఇది కన్యకురాలు, పరిశుద్ధురాలు, పవిత్రమైనది అని ఇవాళ మరియకు ఒక గుడి కట్టి ఆ మరియను పూజిస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఆమెలో ఉన్న పవిత్ర లాంటిది, ఆమెలో ఉన్న పరిశుద్ధత లాంటిది, ఆమెలో ఉన్న కన్యకత్వం లాంటిది, ఎవరి ఆమెలో ఉన్న దాతృత్వం లాంటిది. ఎవరి రెబెకా అయితే నీళ్ళే పోసింది, కానీ కన్యకైన మరి అయితే తన గర్భమే దేవునికి ఇచ్చేసి చెప్పబడతాం. తన గర్భమే దేవునికి ఇచ్చేసింది. నా గర్భంలో దేవుని కుమారుని కనాలి అని దేవుని పేరు. అందుకే ఈయన కన్న తల్లి ఎవరో, ఈమె కన్న తల్లి ఎవరో అని ఆయన బట్టి ఎవరిని కొనియాడారు? ఎవరిని మరియను కొనియాడారు? దేవుని పని వల్ల నిన్ను బట్టి నీ సంఘాన్ని కొనియాడాలి, నన్ను బట్టి నీ సంఘాన్ని కొనియాడాలి. ఇలా యేసుక్రీస్తుని బట్టి ప్రభువును బట్టి ఎవరిని కొనియాడారు? కాబట్టి మరి ఆయన తల్లిని కొనియాడారు. ప్రియులరా, ఇలా నీవు నేను జీవించడం ద్వారా నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి ఏం కాకూడదు? అవమానము కొనియాడ తగా మేమిమో నిన్ను బట్టి దేవుడిని కొనియాడుతున్నారా? నిన్ను బట్టి దేవుడిని అవమానిస్తున్నారా? నిన్ను బట్టి సంఘమును కొనియాడుచున్నారా? నిన్ను బట్టి దేవుడిని అవమానపరుచుచున్నారా? మరియను బట్టి ఎలాగూ క్రీస్తుని కొనియాడారు, క్రీస్తుని బట్టి మరియను కొనియాడారు. నిన్ను నన్ను బట్టి దేవుడిని ఏం చేయాలి? కొనియాడాలి. అంటే నీలో నాలో ఏముండాలి? నమ్మకమైన స్థితి, కన్యకత్వము, పరిశుద్ధత,
దాతృత్వము, దేవుని యొక్క చురుకుతనము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆనాడు రెబెకా వలె, మరియా వలె తన్ను తాను అప్పగించుకున్న సంఘం కొరకు, తన స్త్రీ కొరకు అప్పగించుకున్న తన సంఘం వలె. ఎవరిని రేపు తన సంఘాన్ని ఎలా తయారు చేయగలిగినాడు ఆయన? పెండ్లి కుమార్తె సంఘముగా. అలాగా పెండ్లి కుమార్తె మీ మమ్మాని సవాలు చేస్తాడు. పెండ్లి కుమార్తె సంఘముగా. కాబట్టి మరి పెండ్లి కుమార్తె సంఘాన్ని దేవుడు సిద్ధం చేస్తుంటే సాధన చేస్తుంది, సతికిలు పడేటట్లు చేస్తుంది. పడు కదా తప్ప సన్నిధికి రాలేదంటే కరుణా గారి దగ్గర ఎవరి పరిస్థితి అంటున్నారు. రోజు మీరే కాదు, అనేక సంఘాలు పరిస్థితి లాగే ఉన్నాయి. కారణము ఇవి అపవాది ఏం చేస్తుందంటే పెండ్లి కుమార్తె సంఘాన్ని ఏం చేయడానికి ఇష్టపడలేదు, సిద్ధము చేయడానికి. ఎవరిని అది ఎంతసేపు ఏం చేస్తుంది? సతికిల పరచాలి అనే ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి మనం అలా కాకుండా ఏం చేద్దాం? సన్నిధి చేద్దాం. ఎవరిని సన్నిధి పరులుగా ఉందాం. సన్నిధి చేస్తే దేవుడు మనకు అంటకుండా పుట్టకుండా పవిత్రపరచక మానవుడు. ఎవరిని రెబెకాల గురించి రాబడిన మాట, ఆయన ఎవరు? కన్యగా. ఎవరిని నిర్వచనం ఏంటి? పరిశుద్ధురాలు. ఇక చెప్పాలంటే పవిత్రురాలు. సంఘమైన మనం కూడా ఆయన రక్తంలో కడగబడి పాప శాపము నుండి విడుదల. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే వ్యాధిని తీసివేయడానికి, బాధను తీసివేయడానికి, ఆయన రక్షించి మోక్షలోకానికి తీసుకువెళ్ళడానికి. ఎవరిని? అందుకనే గ్రంథాన్ని చదివించే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంతం అప్పుడే రాదు. ఏం చేయవద్దు? మీరు కలవరా పడవద్దు. ప్రపంచమంతా ఏం చేస్తుంది? కలవరపడుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రియులారా కదా, ఆయన రాకలను సిద్ధపడడానికే ఇవన్నీ మన ఎదురుగా ఒక సూచక క్రియలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ సూచక క్రియలను మనం గుర్తిస్తూ కాబట్టి అసలైన పెండ్లి కుమార్తెగా ఏం చేద్దాం? సిద్ధపడదాం, బలపడదాం. కాబట్టి వాక్యంలో మాటుంది, పెండ్లి కుమారుడు ఎక్కడికి వస్తాడట? కాబట్టి ఎక్కడికి వస్తాడు? అంతఃపురంలో నుంచి వస్తాడు. ఏ గ్రంథంలో రాయబడిన మాట, పెండ్లి కుమార్తె ఎక్కడికి రావాలి? గదిలో నుండి. ఎక్కడి నుంచి? గదిలో నుండి. దేవుడి ద్వారా గదిలో మోకరించాలి. గదిలో దేవుడితో సహవాసం చేయాలి. గదిలో దేవుడితో మాట్లాడాలి. దేవుడి ద్వారా సంభాషించాలి. అప్పుడే నీ అనుభవాన్ని దేవుడు సిద్ధపరచగా, స్థిరపరచగా, బలపరచగా మానడు. ప్రియులారా, అలాంటి బలమైన కార్యము దేవుడు నీ నా పక్షాన దేవుడు జరిగిస్తూ మనందరినీ ఎలాగా మిగిలి చక్కనిది చిన్నది అన్నట్లుగా, చిన్నదే కానీ ఏది పెద్ద కార్యము అనుభవం చిన్నవారమే, వయసులో చిన్నవారమే, అనుభవం చిన్నవారమే, కానీ చేసే కార్యాలలో దేవుడిలో మనందరము పరిశుద్ధులుగా, పవిత్రులుగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ సిద్ధము చేసి బలపరిచి దీవించునుగాక. ఆమె దైవమైన మా తండ్రి, విన్న మాటలు బిడ్డల హృదయాల్లో ముద్రించుము. ఇవాళ మాతో మాట్లాడి ఈ స్త్రీలను ఎలా మొదటి ఆదివారం ఆరాధన అందించారు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి విన్న మాటలు ఒక్కొక్కరిని రెబెకా వలె తయారు చేయాలి.
ఆయన ఒక్కొక్కరిని నిన్ను కన్న తల్లి అయిన మరియవలె సిద్ధము చేయి, పరిశుద్ధులుగా సిద్ధము చేయి, పవిత్రులుగా సిద్ధము చేయి. మాలో దోషాన్ని, మచ్చైనను, ముడతైనను, కలంకమైనను లేని వారిగా దేవా, ఈరోజు దిగుతాన్ని గురించి మాట రాశావు. ఇవి మిగిలిన చక్కనిది, ఇవి కన్యగా కన్యక వస్తువుని తీసుకువెళ్ళావు, పవిత్రులుగా జీవింపచేశావు. నిజమే, కన్యక లేని వారు చాలా మంది, అపవిత్రత కలిగిన వారు చాలా మంది. కానీ మాలో పవిత్రతను తీర్చేవాడు ఆయన, అపవిత్రతను తీసివేసేవాడు. అది వాక్యంలో మాట ప్రభు రాశాడు, హృదయ శుద్ధి కలవారు వారు దేవుని చూస్తారు అని. హృదయం శుద్ధి, పరిశుద్ధి, మమ్మల్ని పరిశుద్ధపరచు, పరిశుద్ధి చేసి మమ్మల్ని కాపాడుతుంది అని అడుగుతాం. ప్రభుత్వ సరి మాటలు పరిశుద్ధులు చేసి నీ వరములు దయచేయి.